దయచేసి వినండి. మన రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకి విజ్ఞప్తి. మీ పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితుల చిన్న చిన్న సమస్యల్ని వెంటనే లేదా వీలైనంత త్వరగా పరిష్కరించాలని మా యొక్క వినతి. లేనిచో గోటితో పోయే వాళ్ళ చిన్న చిన్న సమస్యలు పరిష్కరించకపోతే మీ పోలీస్ వారికే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అది ఎలాగో తెలియాలంటే ఈ వార్తను చూడవలసిందిగా మీ పోలీస్ శాఖలకి విన్నపం. మళ్ళా టవర్ ఎక్కింది కదా మహానుభావుడు ఎవరో గాని. ఊరివీని కథ పాడుగాను కరెంటు తీగల మీదికే ఎక్కి నిలబడ్డాడు కదా. కాలు జారితే బొక్కలు సూరైతేరా అయ్యా దిగోసో. ఇక చూడు వాడు కిందికి దుంకితే క్యాచ్ పడదాం అనుకున్నారో ఏమో, కింద వల పట్టుకొని నిలబడ్డరు. మరి ఇదేంది పోలీస్ శాఖ వాళ్ళకి విజ్ఞప్తి అని చెప్తిరి, ఈ కరెంటు టవర్ ఎక్కినోని చూపెడుతున్నారు అని డౌట్ పడుతున్నారా? ఇదే అసలు సమస్య. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పక్క పంటే ఉన్న కరెంటు హై టెన్షన్ పోల్ ఇది. మీదికి ఎక్కినోని పేరు ఇంజమూరు వేణట. ఏమంటుండో ఈనొత్తలేదు కదా. ఇంతకిన సమస్య ఏంది, ఎందుకు ఎక్కిండు అని అంటే, వాంబే కాలనీలో ఉండే ఈ వేణు ఇంటి పక్కోళ్ళు ఈయనకు 1500 రూపాయలు ఇచ్చేది ఉండేనట. ఈమని అడిగితే కొట్టిరట. మరి ఉట్టిగా పైసలు అడిగితేనే కొడతారా అంటే అది వేరే ముచ్చట అనుకో. అయితే నా పైసలు ఇవ్వకపోగా నన్ను కొట్టిరు అని నిన్న పొద్దుగాల 8 కొట్టంగా మైలార్దేవుపల్లి పిఎస్కు వచ్చి మొర పెట్టుకున్నట్టే ఈ వేణు. కానీ పగటాల 2 అయినా పట్టించుకునే పాపన ఓలేనట్టుర్రు పోలీసోళ్ళు. ఇక ఇట్లా న్యాయం జరగదని పక్కకే ఉన్న కరెంట్ టవర్ ఎక్కిండట. అగో అది అసలు ముచ్చట. ఏసీపీ శ్రీనివాస్ సార్ చెప్తుండి నూరి. ఇంటి పక్కన ఉన్నటువంటి మల్లారెడ్డి అండ్ శిరీష అనే ఆమె అతన్ని కొట్టినారనే ఉద్దేశంగా ఈరోజు ఉదయం 8:30 ప్రాంతంలో పోలీస్ స్టేషన్ వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అతనికి ఒక 1500 రూపాయలు అప్పుగా ఉన్నారని చెప్పి పైసలు ఇప్పిమని చెప్పి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పోలెక్కి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. అగో పోలీసు వాళ్ళు పబ్లిక్ అందరు కలిసి కిందికి దించుకొచ్చిర్రు. ఇక పట్టుకపోరు సార్ లోపలికి. అంటే కోపం వస్తుండొచ్చు, సమస్య చిన్నగానే కానొస్తుండొచ్చు. మరి తన్నులు తిన్నోడు పొద్దుగాల 8 కొట్టంగా న్యాయం కావాలని వస్తే పగటాల దాకా పట్టించుకోకుంటే ఎవ్వరైనా ఏం చేస్తారు? 1500 పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు, కానీ కొట్టిన దెబ్బలే మ్యాటర్ కావచ్చు కదా. ఆ కొట్టినోళ్ళని పిలిపించి కాంప్రమైజ్ చేసుడు, కేసు పెట్టుడో చేస్తే ఈ వేణు టవర్ ఎక్కకపోవు, డిఆర్ఎఫ్ సిబ్బందికి మీకు పని పడకపోవు, రోడ్డు మీద 1.5 గంటల సేపు ట్రాఫిక్ జామ్ కూడా కాకపోవు కదా సారు అనుకున్నారట ఈ టవర్ మ్యాన్ స్టోరీ తెలుసుకున్న వాళ్ళంతా. కానీ మరీ ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటున్నది పబ్లిక్ కూడా. ఈ నడమ అయిందానికి కాందానికి ఉరుకుతున్నారు, టవర్లు ఎక్కి న్యాయం కోరుకుంటున్నారు. న్యాయం జరుగుడేమో గానీ ఆడ కాలు జారితే ఫ్యామిలీకి అన్యాయం జరుగుతుందన్న సంగతి అయితే మర్చిపోతున్నారు ఆ కోపంలా.